Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. విజయ్ కి సంబంధించి ఆ మరణం ప్రతి ఒక్కరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఎందుకు చనిపోయింది, ఎందుకు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళింది తనతో పాటు అనేది ఇప్పటికి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. దానికి సంబంధించి పోలీసులు దాదాపుగా 200 మందిని విచారించినా కూడా ఎటువంటి క్లూ కూడా దొరకని పరిస్థితి. అలాగే తన ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించినా కూడా ఎక్కడ కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఆఖరికి బంధువులను కూడా విచారించారు. అదే విధంగా తన తల్లి పుష్పలతను కూడా విచారించిన తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం కూడా లేకపోయింది. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త కూడా తల్లితో దాదాపుగా 46 నిమిషాలు మాట్లాడిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. పోలీసులు కూడా దాని మీద క్లారిటీ ఉంది. తనని ఖచ్చితంగా విచారిస్తారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఫిర్యాదిగూడలో ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అన్నారో ఆ ఇంటి దగ్గర ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇంట్లో పనిచేస్తున్న వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 2 years అవుతుంది. 2 years నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే ఎలా ఉండేది పుష్పలత గారు? ఎప్పటి నుంచి తెలుసు మీకు? అసలు ఎలా పరిచయం మీకు? 6 months నుంచి తెలుసు. 6 months నుంచి. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం పిలిచారా లేకపోతే? అంతే మేడం, ఇల్లు కన్స్ట్రక్షన్ పిలిచారు. 6 months నుంచి పరిచయం. అంతకుముందు వాళ్ళ బాబు వచ్చి ఉండే ఆ సార్ కూడా తెలుసు. చిరంజీవి సార్. ఎలా ఉండేవాళ్ళు? మంచిగా ఉండేవారు. మా దగ్గర మంచిగా మాట్లాడేవారు. అసలు ఎవరిని ఏం మాట అనుకోపోయేది, ఎవరిని కూడా ఏమి అనుకోలేదు. వచ్చేది వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయేది. అంటే మామూలుగా కొంతమంది చెప్తున్న మాటల ప్రకారం పుష్పలత గారు కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటారు నలుగురిలో అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. లేదండి, అట్లా ఏం లేదు, మంచిగా మాట్లాడతారు. అంతే, మా మీద అలగాన్ చేసి మాట్లాడతారు కోపంతో. అంటే కోపం వాళ్ళ ముందు ఏమన్నా మాట్లాడితే ఒకవేళ తప్పు మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ అవుతారు తప్ప అది ఏం లేదు, మంచిగా మాట్లాడతారు. తప్పుగా అంటే ఎప్పుడైనా ఏమైనా జరిగిందా మీరు ఉన్నప్పుడు? ఏం జరగలేదు అంటే ఏం జరగలేదు. మా ముందు మంచిగా ఉండేవారు, అందరితో ఫ్రీగా ఉండేవారు, మంచిగా మాట్లాడతారు. అంటే ఈ స్థలం మొత్తం కూడా ఇద్దరిది ఉండేది, అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కలిసి చేసుకున్నారు. కానీ ఎందుకండి డివైడ్ అయ్యారు? తెలియదు మేడం, అదేం తెలియదు, అది ఆడలేదు. ఫస్ట్లో మంచిగా ఉండే, తర్వాత ఈ మధ్య కొంచెం అన్నారు. నాకు కూడా అంత ఐడియా లేకుండే, ఈ మధ్య అట్లా అన్నారు విడిపోయింది అనేసి. అంటే నార్మల్గా ఎప్పుడైనా గొడవ పడ్డారా వాళ్ళు? లేదు మేడం, పుష్పలత గారు లేదు 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 అసలు ఏం లేదు. లేదు మేడం, అసలు ఏం లేదు. మేడం కూడా అప్పుడు వచ్చిపోయేది. ఇక్కడైతే మంచిగా వచ్చినప్పుడు విజయ్ అసలు ఎలా ఉండేది ఏంటి? ఎప్పుడైనా వచ్చేదా ఇక్కడికి? లాస్ట్ టైం ఎప్పుడు వచ్చేది? లాస్ట్ టైం ఒక 1 week బ్యాక్ అయింది. 1 week బ్యాక్ వచ్చి పైన అది దర్వాజలు ఉండే అవి పొద్దున్న పెడతానికి వచ్చారు, పూజ గొట్లో చేసారు. పూజ గొట్టు చేసి వెళ్ళిపోయారు. అప్పుడే చూసాను ఇక మళ్ళీ చేయాలి, మంచి చూడాలి. ఎలా ఉండేది అప్పుడు తన బిహేవియర్? కానీ బిహేవియర్ మంచిగా ఉండేది, బాగుండేది, మంచిగా మాట్లాడేవారు. ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా మీకు? తను వచ్చినప్పుడు ఏమైనా సీరియస్ అయినది? లేదు లేదు, సీరియస్ అంటే ఏం లేదు మేడం, కూల్గానే ఉండే, ఎప్పుడు వచ్చినా కూల్గానే ఉండే, మాట్లాడుకున్నాను, చూసుకుని వెళ్ళిపోయేవారు అంతే. అంటే వర్కర్స్తో కొంచెం వర్క్ లేట్గా చేస్తే పుష్పలత గారు సీరియస్ అయ్యేవారు, ఓకే. అలా కాకుండా ఎప్పుడైనా మీతో కానీ లేకపోతే మీ ముందు కానీ కాల్లో ఎప్పుడైనా కొంచెం మాట్లాడడం అలాంటి సీరియస్గా? లేదు, అట్లా ఏం లేదు మేడం, మంచిగా. పిల్లల గురించి ఏమైనా చెప్పటం కానీ? లేదు మేడం, ఏం చెప్పలేదు, వచ్చే వర్క్ చూసుకుని వెళ్ళిపోయారు. చిరంజీవి గారు ఎలా ఉండేవాళ్ళు అసలు? ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదైతే వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా తన మీదే రాశారు అనేది కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా చెప్పడం జరిగింది. ఈ ఇల్లు కూడా రెడీ అయిన తర్వాత రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా విన్నాము. దానికి సంబంధించి ఏం చెప్తారు? నిజమే మేడం, మేడం గారు చూస్తున్నారు, వాళ్ళకే ఇచ్చాము. ఇంకా ఆశలు అంటే ఏం లేదు మేడం, నాకు అంత ఐడియా లేకుండా. అంటే ఈ ఇల్లు ఇవ్వబోతున్నాం అంటే మీకు ఏమైనా చెప్పారా ఎప్పుడైనా? లేదు మేడం, ఏం చెప్పలేదు. రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఇస్తున్నాం, వింటున్నాను కూడా. వాళ్ళ సిస్టర్ ఇస్తున్నాను. చిరంజీవి సార్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఛాలెంజ్ చేస్తారని మదర్ ఇట్లా ఏమన్నారు? ఇల్లు కట్టేసేది ఇక బిడ్డకి వేస్తాం, ఇక ఇంకోటి చెంచల కూడా ఉంది ఇల్లు, ఇక అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం అనేసి అన్నారు. పిల్లలు వచ్చేవాళ్ళు అండి ఎప్పుడైనా? వచ్చారు, 2 times వచ్చారు మేడం. 1 week బ్యాక్ 2 times వచ్చారు, ఇక అంతే, మిగతా ఏం రాలేదు. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ 2 years నుంచి నడుస్తుంది కానీ లేట్ అవుతుంది అన్నారు, దానికి కారణం ఏంటి? తెలియదు మేడం, తెలియదు, నాకైతే ఏం తెలియదు మేడం. చిరంజీవి గారు ఎలా ఉండేవాళ్ళు? ఆయన బిహేవియర్ ఎలా ఉండేది? మంచిగా ఉండే, కూల్గా ఉండేది, ఎప్పుడు వచ్చినా కూల్గా ఉండేది, మంచిగా మాట్లాడుతుంది.